అందరికీ నమస్కారం మాస్టర్స్. విశ్వగురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇంతవరకు మనం 6 అధ్యాయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. అంటే ఇంతవరకు మనం 6th చాప్టర్ లో ఏంటిది అనంటే ఆత్మ గురించి, అలాగే ధ్యానం గురించి, మనసును ఎలా లగ్నం మనం చేసుకోవాలి, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ జ్ఞానము విజ్ఞానం దీని గురించి కూడా కాస్త తెలుసుకున్నాం, కొంచెంగా టచ్ చేసుకున్నాం. జ్ఞానం అంటే ఏంటిది అంటే భగవంతుని యొక్క నిర్గుణము, నిరాకార తత్వము, ప్రభావ మహత్యం. అంటే ఇదంతా కూడా యథార్థం. అంటే ఆయన ఇలా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు, అతని ప్రభావం మీదని తెలుసుకోవడము జ్ఞానం. విజ్ఞానము అంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆ దాని వెనక ఉన్న రహస్యం, అంటే ఆ నిర్గుణుడు ఎలా ఉంటాడు, అలాగే దైవం వెనుక ఉన్న రహస్యము, అలాగే అతని లీలలు, అతడు నిర్గుణ నిరాకారుడు అన్నాడు కదా, గుణానికి అతీతంగా ఎలా ఉంటాడు, ఈ రహస్యాన్ని, ఈ మహత్యాన్ని, ప్రభావాన్ని, యథార్థాన్ని మొత్తంగా తెలుసుకోవడమే విజ్ఞానము. ఇదే జ్ఞాన విజ్ఞాన యోగం. మళ్ళా దీనికి మనకు ఏంటిది తెలుసుకోవడము అనంటే, ఫస్ట్ పరమాత్మ అంటే ఎవరు అని తెలుసుకున్నాం. పరమాత్మ నుంచి ఆత్మ నుంచి వచ్చిన జీవాత్మ నుంచి ఇక్కడున్న ఈ శరీరంలో ఉన్న జీవుడుగా ఉంటూ జీవుల్లో నివసిస్తున్న జీవాత్మలం. మళ్ళీ ఇదంతా కూడా తెలియాలి అనంటే మనం ఎవరమో తెలుసుకోవాలంటే ఆత్మగా అన్ని తెలుసుకుంటూ ఉన్నాం. జస్ట్ అంతవరకు తెలుసుకోవడం జ్ఞానం. మళ్ళా ఆత్మగా భూమి మీదకి ఎందుకోసం వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, ఎవరి ద్వారా రాబడ్డాము, ఎందుకోసం రాబడ్డాము, ఎన్ని జన్మలు తీసుకుంటూ ఏం నేర్చుకున్నాం, చివరిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే ఆ భగవంతుడు ఎక్కడి నుంచి మనల్ని పంపించాడు, ఆ భగవంతుని గురించి తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఆ దైవం ఎక్కడ ఉంది, నీ హృదయంలోనే ఉన్నాడు, అందరిలో, అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు అంటే అందరి హృదయాల్లోనూ ఉన్నాడు పరమాత్మ అని తెలుసుకుంటూ మొత్తంగా తెలుసుకోవడమే విజ్ఞానము. అంటే అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఇది తెలియచేయడానికే మిగతా 6 అధ్యాయాలు తెలుసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ అధ్యాయంలో అర్జునికి విచారం వచ్చింది. ఎందుకు ఆ విచారం వచ్చిందంటే, శత్రువులుగా అనుకుంటూ ఉన్నవాళ్ళు, అన్నవాళ్ళు, తాత, గురువులు, వీళ్ళందరినీ నేను ఇప్పుడు యుద్ధం చేసి చంపాలనా, నా వల్ల నేను చంపాలనా అని శత్రువుగా భావించిన వారికి విచారం వచ్చినప్పుడు, ఇతనిలో ఇలాంటి కరుణ ఉందా, ఇలా ఆలోచిస్తున్నాడా అని అప్పుడు అతడు అన్ని అడుగుతూ మొదటి అధ్యాయంలో ఉన్నప్పుడు సాంఖ్యయోగం, జ్ఞానం గురించి చెప్పాడు. ఆ జ్ఞానంలో కూడా కర్మయోగం వచ్చింది, జ్ఞానయోగం వచ్చింది, భక్తి యోగం వచ్చింది. అంటే ప్రతి అధ్యాయంలోనూ మూడిటిని చెప్పుకుంటున్నాడు. అన్ని ఒకేలాగా చెప్తలేడు. అలాగే కర్మయోగం, కర్మ అంటే ఏంటిది, ఎలాంటి కర్మ చెయ్యాలి, కృతృత్వ భావంతో చేయాలన్నా, కర్మ అంటే ఏంది, అకర్మ అంటే ఏంటిది, తర్వాత చేస్తున్న వల్ల నువ్వు పట్టుకోకుండా దాన్ని అలానే ఉంచుకోవడం వల్ల సన్యసించట్లేదు. అందుకనే నీది, నా వాళ్ళు, మరణము, పెద్దవాళ్ళు, బయట వాళ్ళందరూ ఏమంటారు, కులం ఏంటిది, నేను క్షత్రియుని, ఇలా ఎన్నో దానిలకు ఆన్సర్స్ ఇస్తూ కర్మం చేయి, దాని మీద నీకు ఆశించకుండా వదిలేయమని అని జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి, కర్మయోగం గురించి, అలాగే ఇంకా ఏంటిది ఆత్మ గురించి, ఆత్మ సంయోగ యోగం గురించి, ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడు ఇన్ని అధ్యాయాల్లోనూ అంటే, మొదటగా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు
ఏదన్నా తత్వం గురించి ఏదైనా మంచి చెప్తే మనకు అర్థమవుతుందా? అంటే ఎమోషన్‌లో ఉంటాం. అర్జునుడు కూడా ఎమోషన్‌లో ఉన్నాడు. అంటే ప్రతి అధ్యాయంలోనూ నువ్వింత చెప్తున్నావు నాకింకా ఏమి అర్థం కావట్లేదు. నేనింకా మనసులోనే ఉన్నాను. మళ్ళా జ్ఞానయోగం మంచిదనుకోని కర్మయోగంలో చేయమంటున్నావంటే, నువ్వు క్షత్రియుడివి కాబట్టి, నీ ధర్మం అది కాబట్టి చెయ్యమని జెప్పానంటున్నాడు. అలా నెమ్మది నెమ్మదిగా వివరణ ఇస్తూ ఆహ్, నేను భగవంతుడి నుంచి నీకివన్నీ ఎలా తెలుసు అనన్నప్పుడు, నా జన్మ నీ జన్మలు ఎన్నో జన్మలెత్తున్నాం. నాకన్ని జన్మలు తెలుసు. నువ్వు నీ జన్మలు మర్చిపోయావు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఇదంతా కూడా మనకి ఏంటిదంటే, మన గురించి మనం తెలుసుకునేది. మనం మర్చిపోయాం. ఎన్ని జన్మలెత్తాము, ఎన్ని జన్మల్లో ఎన్ని తప్పులు చేశాము, మంచి చేశాము, జ్ఞానం తెలుసుకున్నాము, సాధన చేశాము. కానీ మరుపన్నది వచ్చింది. అంటే ఆ ఎరుక లేదు. అంటే మరణించేటప్పుడు పూర్తి ఎరకతో మరణించలే. అంటే కొన్ని బంధాల పట్ల, వ్యామోహాల పట్ల, కోరికల పట్ల, అసూయ ద్వేషాలతో ఉన్నాం. ఉండడం వల్ల ఎప్పుడైతే దీంట్లోకి వచ్చామో జ్ఞానం అర్థమైంది. ఆత్మ అర్థమైంది. ధ్యానం అర్థమయ్యింది. విజ్ఞానము మనకు మెయిన్‌గా ఆచరించాలి. ఎందుకు ఈ విజ్ఞానం అంటే ఆత్మగా జీవిస్తున్నామా? ఆత్మగా పనిచేస్తున్నామా? ఆత్మగా ఎదుటివాడిని తెలుసుకుంటున్నామా? మన పరమాత్మ నాలోనే ఉన్నాడా? నాలోనే ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు నేనెందుకు వాళ్ళని అలా చూస్తున్నాను? అవన్నీ కూడా తెలుసుకుంటాం. అవునబ్బా! ఈ చిన్న విషయం తెలుసుకున్నాక ఒకేసారి మనలో ఆచరణ వస్తుందా అంటే రాదు. ఒకేసారి మార్పు వచ్చింది ఏ రోజు కూడా కాదు. కొద్ది కొద్దిగా మార్చుకుంటాం. ఆ మార్చుకునే క్రమంలో గూడా చెప్పాడు సిక్స్త్ చాప్టర్‌లో. ఏంటిది? నువ్వెప్పుడైతే లగ్నం బెట్టి నన్ను తెలుసుకోవాలని నువ్వనుకున్నావో మళ్ళా నువ్వు ఆహ్, ఆ మనసనే దాంట్లల్లో నీ చుట్టూ ఉన్న పరిస్థితులతో ప్రభావంలో పడిపోతావు. అయినా సరే నువ్వు మనసు నిశ్చలంగా ఉంచుకొని అనన్య భక్తితో నా దగ్గరికి రా. నన్ను సేవించుకో. నన్ను తెలుసుకో అన్నాడు. మనం కూడా సేమ్ అలానే తెలుసుకున్న తర్వాత ఇంత సత్యం తెలుసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళలేం. వెనక్కి వెళ్ళాలని కూడా మనకనిపించదు. ముందుకు వెళ్ళే ప్రయాణంలో అన్నీ వస్తుంటాయి. ఆటుపోటులొస్తుంటాయి. ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. పరిస్థితులు కూడా ఇంకా మనని ఆ క్లిష్ట పరిస్థితుల్లో నుంచి బయటికి తీయడానికి సమస్యలు పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడనే ఆగిపోవాలనా? ఆ పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళడమా? అన్నది ఇది కూడా మనకు టాస్కే. కాబట్టి కొద్దిగా తెలుసుకుంటూ, బుద్ధిని మార్చుకుంటూ, పరమాత్మ గురించి తెలుసుకుంటూ, ఎదుటివాడి గురించి, మన గురించి తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చేసేదే జ్ఞాన, విజ్ఞాన యోగం. మేడం ఫస్ట్ శ్లోకం చదవండి. ॐ श्रीपरमात्मने नमः। अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। श्रीभगवान् उवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తిమైన మనసు కలిగిన వాడవై యుండుము. అనన్య భావంతో మతప్రమాణుడివై యోగమునందు నిమగ్నమవ్వడము అవగము. అట్టి నువ్వు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రంగా తెలుసుకొను విధానము విను. అంటే ఏంటిది? ఏమి నాకు తెలియట్లేదు. నా మనసు గందరగోళంగా ఉంది అని ఆరో చాప్టర్‌లో అడిగాడు. అంటే మధ్యలో అడిగాడు. ఇంకా ఏమి తెలియట్లేదు అంటే ధ్యానం చేసుకో అన్నాడు. స్థిరంగా ఉండు. నీ మనసును వశంలో ఉంచుకో. ఎన్ని సమస్యలు వచ్చినా యోగ అభ్యాసము చెయ్యు. అలాగే సంకల్పాలు అన్నిటిని వదిలేయి. వేటిని? ప్రాపంచికమైన సంబంధాలు, అలాగే పైలోకాలలో ఏమొస్తుంది? కింద లోకాల్లో ఏముంటుంది?
మరణం తర్వాత ఏముంటుంది, ఏవి అన్నిటిని త్యజించేయి, అన్ని సంకల్పాలను తగ్గించి నా యందే ఎప్పుడైతే నువ్వు స్థితిగా ఉంటావో అప్పుడు నన్ను నువ్వు తెలుసుకుందువు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నాడు. నా భక్తితో, అనన్య భక్తితో నా యందే ఆసక్తిమైన మనసు కలిగిన వాడివై ఉండుము. మనసులో ఇంకేం పెట్టుకోకు. ఎక్కడ? ధ్యానంలో. అంతే కదా! కళ్ళు తెరిచినప్పుడు అది ప్రాక్టీస్ చేయాలి, చూడాలి అంటే మనం ధ్యానంలో మనసును ఎటువైపు పెట్టాలి అంటే పరమాత్మ యందే పెట్టాలి. అలాగే అనన్య భావంతో మతద్రానాయుడివై యోగం నందు నిమగ్నమవు. అలాగే ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వపాలనగు ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమంగా తెలుసుకుంటావు. ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు అంటే మొత్తం నా మీదనే, అంటే చిత్తం మొత్తం కూడా పరమాత్మ వైపే పెట్టుకుంటే తెలుసుకుంటావు అని చెప్తున్నాడు ఇక్కడ. రెండవ శ్లోకం తెలుసుకుందాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమనశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానమును సంపూర్ణంగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవలసినది ఏదియూ మిగలదు. జ్ఞానం అనగా భగవంతుని నిర్గుణ నిరాకార ప్రభావ మహత్య రహస్యములతో కూడిన యథార్థ తత్వజ్ఞానము. విజ్ఞానం అనగా సగుణ నిరాకార దివ్య సాకార తత్వం యొక్క లీలా రహస్య గుణ మహత్య ప్రభావ సహితమైన యథార్థ జ్ఞానము. అంటే ఏంటిది? మొత్తంగా నీకు చెప్తాను అంటున్నాడు. ఎప్పుడు చెప్తాను? ధ్యానంలో నువ్వు మనసులో నా యందే ఉంచు అంటున్నాడు. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే చెప్పకనే చెప్తున్నాడు. నీ హృదయం మందు నువ్వు ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడు మొత్తంగా నువ్వు తెలుసుకుంటావు. అంటే బయట ఎక్కడా లేడు, నీలోనే, నీ అంతరంగంలోనే ఉన్నాడు. అదే నేను నా వైపు దృష్టి పెట్టు. అప్పుడు నీకేం చేస్తాను అంటే నేను నీకు ఏం బోధిస్తాను? విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానంను మొత్తంగా తెలుపదను. అంటే ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానం మొత్తంగా నేను తెలిపానో, చెప్పానో, ఇంక జగత్తులో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదంటున్నాడు. అంటే మొత్తంలో జగత్తులో నువ్వేం తెలుసుకునేది ఏమన్నా మిగిలి ఉంటుందా అంటే లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది విను అంటున్నాడు. అలా చెప్పుకుంటూ జ్ఞానము విజ్ఞానం గురించి చెప్తున్నాడు. నిరాకారం, నిర్గుణుడు, ఆ ప్రభావ మహత్య రహస్యంతో కూడిన యథార్థ జ్ఞానం, అదే జ్ఞానం అని, దాని వెనక లీలా రహస్య గుణ మహత్య ప్రభావము. అంటే చూడండి ఇక్కడ ఒక జన్మలో, అంటే ఒక జన్మలో ఒక అవతారంతో వస్తాడు భగవంతుడు. అంటే ఒక్కొక్క యుగంలో లేదా ఆ యుగంలోనో ఎన్నో రకాల అవతారాలు ఎత్తారు. మళ్ళీ ప్రతి అవతారం వెనక ఒక రహస్యం ఉంది. ఏదో ఒక పర్పస్ తో వస్తాడు. మనం అంతవరకు కూడా ఒక స్టోరీలో తెలుసుకున్నాం. అతని కోసం అతడు పేదవాడుగా ఉంటాడు. భగవంతుని యందే ఉంటాడు. ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినా సరే భగవంతుడికి నేనే ఆహారం పెట్టాలి, అంటే నైవేద్యంగా పెట్టాలి, నిన్నే నమ్ముకొని ఉన్నానని. మళ్ళా అక్కడ కూడా వచ్చి అతనికి సహాయం చేశాడు. అంటే ఏంటిది? ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన లీలా వినోదాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే ఇలా భగవంతుడు ఉంటాడు, ఇలా వస్తాడనేది కాదు. మానవ రూపంలోనే ఎక్కువగా వస్తాడు. మళ్ళీ దాని వెనక ఏ రహస్యం ఉంది? ఎన్నో అవతారాలు మనం చూసాం. ఎన్నో అవతారాల వెనక ఎంతో రహస్యం దాగి ఉంది, జ్ఞానం దాగి ఉంది, ఆయన లీల దాగి ఉంది. అలాగే ఏ పర్పస్ తో ఆయన వచ్చాడు, మనందరికీ ఏం అందించాడు, ప్రతి లీల వెనక మనకి ఎంతో జ్ఞానం ఉంది. అవి కథలుగా మనం చెప్పుకున్నాం. ఆ కథల్లో కూడా అబ్బా భగవంతుని లీల ఎలా ఉందా, చెడ్డవారిని
సంహరించడానికి ఈ రకంగా ఈ రూపంలో వస్తాడా? ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది. అధర్మం ఎప్పుడు కూడా ఓడిపోతుంది అని ఇవన్నీ మనకు తెలుస్తూ ఆ అవేర్‌నెస్ ఇవ్వడానికొచ్చాడు. అంటే అవన్నీ తెలుసుకుంటున్నాం. అది ఎప్పుడైతే తెలుస్తుందో మన జన్మలు అర్థమవుతాయి. అంటే భగవంతుని గురించి మొత్తంగా ఆయన లీలలు, ఆయన గుణాలు, ఆయన రహస్యాలు, ఆ దివ్యత్వము, ఆ తత్వము అంతా అర్థమైనప్పుడు మన మీద మనం చెక్ చేసుకుంటాం. ఇది ఖచ్చితంగా మనకు వచ్చే తీరుతుంది. దాన్నే విజ్ఞానము అని చెప్తున్నాడు. ఇప్పుడు 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే మతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషుల్లో ఎవరో ఒకడు మాత్రమే నన్ను గురించి తెలుసుకున్నకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో గూడా ఒకానొకడు మాత్రమే మతరానుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. చూడండి ఎంత చక్కగా ఇస్తున్నాడు ఇక్కడ. వేల కొలది మనుషుల్లో ఎవరో ఒకరు. అంటే ఎవరికి దొరుకుతుంది ఈ అదృష్టము, ఈ జ్ఞానం తెలుసుకునేదంటే వేల మందిల్లో. ఎవరో ఒక్కరు తెలుసుకుంటారంట. తెలిసిన దాంట్లల్లో మళ్ళా ఎవరో ఒకరు అంటే ఒక 10,000 అనుకోండి. ఒక 10,000లో ఒక 100 మంది తెలుసుకుంటారు. 100 మందిలో ఏ ఒక్కరు మాత్రమే నా తత్వము అంటే ఆయన యథార్థ స్వరూపమును ఎరుంగును. అంటే అందరిలో ఉన్నది ఒకటే, అంతా ఉన్నది ఒకటే, సకల చరాచర జీవకోటిలోనూ ఉన్నది ఒకడే. నడుస్తున్నదంతా కూడా ఆయన ద్వారానే. ఇక్కడ ఉన్నది కూడా, నాలో ఉన్నది కూడా అతనే. నడిపిస్తుంది ఎవరు అన్నది మొత్తంగా తెలుసుకునే యథార్థ స్వరూపము ఎవరు తెలుసుకుంటారంటే 10,000 మందిలో 100 మంది తెలుసుకుంటారు. ఆ 100 మందిలో ఒక్కరే తెలుసుకుంటారు. అంటే ఆ తత్వం ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆచరణ. ఎప్పుడైతే ఆచరణ అన్నది వస్తూ ఉంటుందో, ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతామో రోజు రోజుకు ఆ విజ్ఞానం తెలుస్తుంది. అంటే జ్ఞానం తర్వాత ఆ విజ్ఞానం ఎప్పుడైతే అది తెలుసుకుంటూ ఉంటామో కంప్లీట్‌గా మనం ఆచరిస్తూ ఉంటాం. 5వ శ్లోకం. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకారా ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబావు! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారమని నా ప్రకృతి 8 విధముగా కలదు. ఈ 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టు మరియొక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఇక్కడ స్టార్ట్ చేసేశారు. అంటే ఇదంతా చెప్పాడు. జ్ఞానము, విజ్ఞానము నీకు నేను మొత్తంగా తెలుపుతాను. మొత్తంగా తెలుసుకున్నావంటే ఇంగ ఈ జగత్తులో తెలుసుకోవలసినది ఇంకా ఏమీ లేదు. ఎవరు తెలుసుకుంటారు ఈ తత్వాన్ని అంటే వేలల్లో ఒక్కడు మాత్రమే తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. ఈ 8 భేదములు గల ప్రకృతిని నేను అని అంటున్నాడు. అంటే ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇక్కడ చూడండి అహంకారాన్ని కూడా నేను అన్నాడు. బుద్ధిని నేనే, మనసును నేనే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అంటే ఈ 5 పంచభూతాలు కలిసిన
ఈ మహాదేవాన్ని ఎవరు అంటే అది కూడా నేనే. అంటే ఇంతవరకు చాలాసార్లు మననం చేసుకున్నాం. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే పంచభూతాలతో తయారయిందే ఈ దేహము. మన వంశీ సార్ కూడా ఎన్నో క్లాసుల్లో చెప్పి ఉన్నాడు. వీర్యంలోని వీర్య కణాన్ని నేను, అలాగే మలములోని మలినాన్ని నేనే. అంటే దాంట్లోనున్న దాన్ని కూడా నేనే. అంటే ఎక్కడ నేను లేను అంటే అంతటా ఉన్నాను. వీర్యంలోని వీర్య కణాన్ని అంటే ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించాలి అనంటే దానికి కళ్ళుంటాయా? శరీరం ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? అంటే తండ్రి వీర్య కణంలో నుంచి తల్లి అండాశయానికి వెళ్ళాలని చెప్పింది ఎవరు? ఎవరు వెళ్ళమన్నారు? ఎలా కనుక్కుంది? ఆ దారి ఎలా వెళ్ళాలని, ఆ అండంలోకి చేరాలని జెప్పి తెలుసుకుంది. అంటే ఇవన్నీ విన్నప్పుడు ఓకే. ప్రెగ్నెంట్ అన్నప్పుడు అర్థమవుతుంది. అంతేకాని ఇది ఎలా జరుగుతుంది ఇదంతా అంటే మనకేమనిపిస్తది? అవును కదా! ఎంత విచిత్రం కదా! పుట్టడం అన్నది. అంటే ఎంత పుట్టడం విచిత్రమో, మరణించడం కూడా అంతే. అంటే వచ్చాము, వెళ్ళిపోయాం. అంటే ఒక శరీరాన్ని తీసుకున్నాం. ఎందుకోసం తీసుకున్నాం? సరే ఆ శరీరాన్ని ఎందుకోసం వదిలేశాం. విచిత్రమే. కానీ తెలుసుకుంటే ఒక ఆట, మాయ అనుకున్నది మొత్తం కూడా ఛేదిస్తాం. ఎందుకోసం వచ్చామన్నది. అందుకే దీని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఈ సంపూర్ణ జగత్తుకు ధరించినట్టు మరి యొక్క ప్రకృతి. అంటే ఈ ప్రకృతిని అపార ప్రకృతి అంటే జడ ప్రకృతి అని దాంతో పోలుస్తున్నాడు. మళ్ళా ఈ శరీరాన్ని తయారు చేశాడు. ఇది జడం లేదు, ఏమీ లేదు. మళ్ళా దీంట్లో పని చెయ్యాలి అని చెప్పానంటే ఏది జీవనాధారం అంటే జీవరూప ప్రకృతి అంటే జీవాత్మ అంటే జీవం మనలో ఉన్న అంటే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకోండి. జీవుడు, జీవాత్మ అని చెప్తుంటాం గదా! ఈ శరీరమేమో జీవుడు. ఇది భగవంతుని ద్వారా ఇచ్చింది. మళ్ళా దీంట్లో ఏమైనా ఉందా? మనలో కదలిక ఏమైనా ఉంది అనంటే మన లోపల జీవం ఉంటే ఆయన్నే చెప్పింది. ఇది కూడా నేనే అన్నాడు. అంటే ఆలోచించండి. చీమలో ఎవరున్నారు? కుక్కలో ఎవరున్నారు? పిల్లిలో ఎవరున్నారు? సింహంలో ఎవరున్నారు? మేకలో ఎవరున్నారు? మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. దొంగతనం చేసేవాడిలో ఎవరున్నారు? తర్వాత కష్టపడి పనిచేసే రైతులో ఎవరున్నారు? శత్రువుగా మనం ఎవరైనా వాడు చెడ్డవాడని చూస్తున్న వాడిలో ఎవరున్నారు? అతనికి ఎవరిచ్చారు? అతనిలో ఉన్న జీవం ఎవరిచ్చారు? నాకెవరిచ్చారు? ఇవన్నీ చెకింగ్ జరిగాయనుకోండి, ఇదంటూ ఏమీ లేదు. ఇది ఎవరిచ్చారు అంటే భగవంతుడే ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? అంటే ఈ రహస్యాలన్నీ ఛేదించడం. అవును. ఎందుకోసం ఇచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? అంటే ఆయన లీలా వినోదంలో ఆ మాయను ఛేదించడం. అందుకంటాడు, నన్ను తెలుసుకోవడము, నా మాయను ఛేదించడం కూడా రహస్యమే, కష్టమే. నన్నర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఎప్ ఎప్పటికి వరకు కష్టము? తెలుసుకోలేనంత వరకు. ఎప్పుడైతే ధ్యానం అన్నది ఒకటి స్టార్ట్ చేశామో, లోపలికి నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావో, ఆటోమేటిక్‌గా కొంచెంగా అర్థమవుతుంది. అర్థమైన దాన్ని అంతవరకు వదిలేస్తే ఇందాక చెప్పాడు చూడండి. వేలల్లో, వందల్లో ఒక్కరు మొత్తం ఇది తెలుసుకుంటారని, ఆ వందల్లో మాత్రమే అయిపోతాం. ఒక్కడిగా అవ్వాలి అంటే ఇది స్టార్ట్ చేయమని చెప్తున్నాడు. అది తెలుసుకోమంటున్నాం. జస్ట్ ఇలా తెలుసుకోవడం కాదు. ఇది ఇది ఇంతవరకే. అంటే బేసిక్స్. ఇప్పుడు నర్సరీ పాస్ అవ్వాలి అనంటే నోటిగుంట ఏబీసీలు రావాలి. ఓరల్‌గా రావాలి. తర్వాత ఎల్‌కేజీకొచ్చేవరకే రిటన్ రావాలి. యూకేజీకొచ్చే వరకు పోయెమ్స్ రావాలి. ఆ 3 దాటినాక ఫస్ట్ క్లాస్ అంటే అసలైనది రావాలంటే ఈ 3 ఎలిజిబిలిటీ రావాలి. అలాగే మనకు కూడా ఇవన్నీ తెలవాలంటే ఇదంతా తెలుసుకుంటూ రావాలి. మళ్ళా అహంకారాన్ని గూడా నేనే అన్నాడు. నా నుంచి వచ్చింది అది కూడా నేనే అని అన్నాడు. మళ్ళా ఎదుట్లోనే అహంకారం ఉందంటే ఏంటిది? మనలో ఉందన్నదంటే గూడా ఏంటిది? ఎందుకోసం వచ్చింది? ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు 5వ శ్లోకం 6. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ
అహం కృత్సస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నమగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము పుట్టుకయు ప్రళయము లీనమగుటయు నా వలనే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణం. ఇక్కడిస్తున్నాడు ఏంటిది? సర్వ ప్రాణులు ఈ 2 విధములైన ప్రకృతి నుండి ఉత్పన్నం అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నా ప్రకృతి ద్వారానే నేను సృష్టించిన దాంట్లోనే ఈ శరీరాన్ని ఇస్తున్నాను. శరీరంలో ఉండడానికి జీవించే జీవాత్మ అనుకుందాం. అంటే ఆ ప్రాణి, ప్రకృతి, పురుషుడు. ఇక్కడ 2 చెప్తున్నాడు. ప్రకృతి, పురుషుడు. పురుషుడు అంటే శరీరం, ప్రకృతి అంటే ఆత్మ. తర్వాత నా వలనే జరుగుతున్నాయి అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే కారణం. అంటే పుట్టుకకు కారణం నేనే, క్లియర్ గా చెప్తున్నాడు. అలాగే ప్రళయం లీనమగుటకు కారణం కూడా నేనే. కాబట్టి ఇదంతా కూడా నా వల్లే జరుగుతుంది. ఇదంతా నా లీల వినోదమే, ఇదంతా రహస్యమే. దాన్ని తెలుసుకోమంటున్నాడు. అంటే ఎంతో వచ్చింది కదా, ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఎన్ని రకాలుగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. కర్మం చేయి, అకర్మగా ఉండు, తర్వాత కోరికల పట్ల ఆసక్తి రహితంగా ఉండాలి. వస్తున్నాయి, బాధ వస్తుంది, కోపం వస్తుంది, అరే ఏమవుతుంది అని అనిపిస్తున్నాడు కూడా అనాసక్తితో చెయ్యు, ఆసక్తి రహితుడు అవ్వు. అలాగే గుణాలు ఉంటాయి. నీ ధర్మం ఇది. తర్వాత జ్ఞానం అంటే ఇలా ఉంటుంది, కర్మ అంటే ఇలా ఉంటుంది, భక్తి. ఇప్పుడు ఈ భక్తిది కూడా రావడం కూడా ఎందుకు, ఈ భక్తి యోగం గురించి చెప్పడం కూడా ఎందుకు అనంటే కర్మయోగంలో అంతర్భాగమే భక్తి యోగం కూడా. అందుకని 3 రకాలుగా చెప్పాడు. మనం మూడిటిని అంత కలిపితే కూడా ఒకటే, స్టెప్ బై స్టెప్ రావడం. కాబట్టి ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము. మళ్ళీ ఇక్కడి నుంచే కదా అన్ని ఆయన నుంచే స్టార్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఆయననే పుట్టిస్తున్నాను అంటున్నాడు. మరణం అయిపోయిన తర్వాత అంటే కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయంలోకి వెళ్ళు, మళ్ళా తిరిగిరా అని మళ్ళా తనలోకి తీసుకుంటున్నాడు. ఇదంతా కూడా కారణం నేనే. 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమితం ప్రోతం సూత్రే మణిఘనా ఇవ. ఓ ధనుంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏదియూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయు సూత్రముల వలె నా యందే కూర్పబడి ఉన్నది. అంటే ఏదైనా ఉందా, ఏదైనా పరమ కారణమైనది ఏదైనా ఉందా? ఈ వస్తువులు ఎవరు సృష్టించారు, ఇవన్నీ ఎవరు అనంటే కూడా మొత్తం కూడా నా యందే కూర్పబడి ఉన్నాయి. మనం ధ్యానం చేసి ఎన్నో విజన్స్ చూస్తుంటాం. కళ్ళు తెరిచి చూడట్లేదు. కళ్ళు మూసుకొని మన లోపలనే చూసుకుంటున్నాం ప్రతీది కూడా. ఒక విజన్ చూడనివ్వండి, ఒక కర్మని చూడనివ్వండి, తర్వాత ఆ శక్తిని గ్రహించేది, తర్వాత కలర్స్ చూస్తున్నా, భగవంతుని చూస్తున్నా, ఏ లోకాలను చూస్తున్నా, అట్లీస్ట్ పండుకున్న తర్వాత కూడా ఎవరు చూస్తున్నాం? మొత్తం పండుకొని అంటే కళ్ళు మూసుకొని నీ లోపల ఉన్నప్పుడు మాత్రమే చూస్తున్నాం. అంటే ఎక్కడ దాగుంది ప్రపంచమంతా, మొత్తం సర్వమంతా, ఈ సృష్టి అంతా ఎక్కడుందంటే నీలోనూ ఉంది. అంటే నీ లోపలికే వెళ్ళు. లోపలికి వెళ్తే అందరూ అన్నీ అర్థమవుతాయి. అంటే ఎక్కడ ఏమీ లేదు, మొత్తం నీలోనే ఉంది. మళ్ళీ భగవంతుడు కూడా ఎక్కడున్నాడంటే అంతా నీలోనే ఉన్నాడు. ఎక్కడంటే నీ హృదయం నందే ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే వెతకాల్సింది ఎక్కడ ఏమి లేదు, మొత్తం సర్వం నీలోనే ఉండబడింది. అదే నేను. అంటే మొత్తంగా కూడా సమస్త జగత్తు భగవంతుని యందే కూర్చబడి ఉంది. అంటే ఈ జగత్తంతా కూడా ఎవరి దగ్గర ఉందంటే నా లోపలనే ఉంది. అందుకే అన్నిటా వ్యాపమై ఉన్నాను అని చెప్తున్నాడు. 8వ శ్లోకం.
రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. ఓ అర్జున, జలములోని రసనాత్మతలను నేనే, సూర్యచంద్రుల్లోని కాంతిని నేనే, వేదములన్నిటిలోనూ ఓంకారమును, ఆకాశం నందు శబ్దమును, పురుషుల యందు పౌరుషమును నేనే. ఇందాక అహంకారాన్ని నేను అన్నాడు, ఇప్పుడు పౌరుషంలో కూడా నేనే. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అన్ని కూడా నాలో నుంచి ఉద్భవించాయి. జలంలో ఉన్నది నేనే. తర్వాత సూర్యచంద్రుల్లో కాంతిని ఎక్కడి నుంచి ఆ వెలుగొస్తుందంటే అది నేనే. మళ్ళీ వేదంలోని ఓంకారము, వేదాల్లో వచ్చిందంతా కూడా నేనే. ఆకాశం నుంచి వచ్చిన శబ్దం అంతా నేనే. పురుషుల యందు పౌరుషమును నేనే అంటే ఇప్పుడు పురుషుడు, నీలో ఉన్నది కూడా నేనే అంటే పౌరుషాన్ని కూడా నేనే అన్నాడు. ఇంకా తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు 9వ శ్లోకం. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజాశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీ యందు పవిత్ర గ్రంథనాత్మతను, అగ్ని యందు తేజస్సును, సమస్త ప్రాణుల్లో జీవశక్తిని, చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. అంటే క్లియర్ గా చెప్పుకుంటున్నాడు, అంతటా నేనే ఉన్నాను. పృథ్వీ యందు పవిత్ర గ్రంథాత్మను, అగ్ని యందు తేజస్సును అంటే పవిత్ర గ్రంథాలు ఏదైతే భావిస్తున్నాడో అది కూడా నేనే. అగ్ని యందు తేజస్సును నేను, సమస్త ప్రాణుల్లో జీవశక్తి అంటే చైతన్యం అంటే సమస్త ప్రాణులు అంటే ప్రతి ప్రాణి యందు నేనే. తాపసులలో తపస్సును నేను అంటే తపస్సు చేసుకునే ధ్యానంలో ఎవరు అని అంటే ఆ తపస్సును కూడా నేనే. అంటే ఇప్పుడు మనం చేసుకుంటున్నాము శ్వాసతో అంటే ఎవరు శ్వాస అంటే చైతన్యమే. ఎందుకు అనంటే శరీరంలో శ్వాస ఉంటే శివం, శ్వాస వెళ్ళిపోతే శవం అన్నారు. మళ్ళా ఆ శ్వాసే చైతన్యం కదా, అది కూడా నేనే. తపస్సులలో తపస్సును నేనే అంటే దాంట్లో చేస్తున్నది, ఇప్పుడు నువ్వు తపస్సు చేస్తున్నావా అది నేనే అంటే శ్వాసను కూడా నేనే అని చెప్తున్నాడు, అంటే చైతన్యమే అది కూడా. ఇప్పుడు 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకు నన్ను సనాతన శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను, తేజోవంతుల్లో తేజస్సును నేనే. అంటే సమస్త భూతాలు ఉన్నాయి కదా, సనాతన శాశ్వతమైన బీజముగా ఎరుగుము అంటే నన్ను ఎలా తెలుసుకుంటావు అంటే శాశ్వతమైనది, తర్వాత సనాతనమును శాశ్వతం అంటే దానికి ఇంకా ఏమైనా ఉందా అంటే మరణం అన్నది ఇంకా ఏమి లేదు, దానికి ఎప్పుడు శాశ్వతంగా ఉండే బీజంగా ఎరుగుము. అంటే ఏంటిది? ఆత్మ అంటున్నాం కదా, ఆత్మ అనడం కన్నా చైతన్యం అనుకోవాలి. మళ్ళీ ఆత్మ అంటే ఇంకోటి ఇంకోలా ఉంటది. చైతన్యంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో అది శాశ్వతమైనది. అంటే ఆ చైతన్యానికి, ఆత్మకు చావు ఉందా అంటే ఎప్పుడు లేనే లేదు, అది ఎప్పటి నుంచో ఉంది, శాశ్వతంగా ఉంది. అలాగే ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞని అంటే ప్రజ్ఞ అంటే జ్ఞానం ఉన్న వాళ్ళలోనున్న ప్రజ్ఞను, ఆ జ్ఞానాన్ని కూడా నేనే అంటున్నాను. ఎందుకు అనంటే అన్నీ ఆయన ఇచ్చినవే కదా, అన్నీ ఆయన ద్వారా ప్రాప్తించినవే కదా. తెలుసుకున్నవాడు చక్కగా మారాడు, తెలుసుకోలేని వాడు ఏమి తెలియనట్టుగా ఉన్నాడు. దాంట్లో కూడా వస్తది, ఇతనికి జ్ఞానం ఉంది, అంతా తెలుసు, చదువుకున్నాడు, సైంటిస్ట్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడంటే
అతడు కష్టపడ్డాడు. అతడు తెలుసుకున్నాడు. చెయ్యాలనుకున్నాడు, అయ్యాడు. నువ్వు కష్టపడలేదు, కాలేదు. జ్ఞాని అయినా అంతే గదా! ధ్యానం చేసేవాడు కూడా జ్ఞాని కావాలి అని చెప్పాయి. విజ్ఞాని కావాలి, విజ్ఞానం తెలుసుకోవాలంటే ఆత్మ విజ్ఞానము అంటాం. ఆత్మ జ్ఞానము, ఆత్మ విజ్ఞానము. దాన్ని ఇంకా తెలుసుకుంటూ, రీసెర్చ్ చేసుకుంటూ ఇంకా ఆ పరమాత్మను తెలుసుకునే దారిలో ఉన్నాడు. విజ్ఞానంలో ఉన్నాడు. తెలుసుకోలేదా? ధ్యానిగా ఉంటావు. కాస్త తెలుసుకున్నావా? జ్ఞానిగా మారుతావు. దాన్ని విజ్ఞానంగా మార్చుకున్నావనుకో, అంతటా తెలుసుకొని ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి ప్రజ్ఞావంతులోని ప్రజ్ఞని నేనే. మళ్ళీ మీలో కూడా లేదా అంటే అందరిలోనూ ఉంది. లేదన్నదే లేదు. తర్వాత తేజోవంతుల్లో తేజస్సును నేనే. ఇంక చెప్పండి. ఎక్కడైనా మనదంటూ ఏమైనా ఉందా? నాది, నీది అన్నది బాగా ఉంటుంది గదా! ఆ నాది, నీది ఎక్కడి నుంచొచ్చింది? ఎవరి సొత్తు? ఎవరం సంపాదించుకున్నాం? నేను కష్టపడ్డానండి. కష్టపడి ఇండ్లు కట్టాను, డబ్బు సంపాదించాను, కష్టపడి పిల్లల్ని చదివించాను, కష్టపడి చేశాను. ఇవన్నీ ఇది అర్థమైందనుకో ఏమీ దొరకదు. ఏమీ ఉండదింక. అంత ఏముండదు నార్మల్ నిల్లు ఎంప్టీ. మనం అంటాం చూడు శూన్యం అంటే ఏంటిదని, అది లేచి ఉన్నప్పుడే తెలిసిపోతుంది. ఇంకేముంది? ఏం లేదు. ఏం లేదన్నది అర్థమవుతుంది. ఇప్పుడు 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగావివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఓ భరతశ్రేష్ఠ! బలవంతుల్లో కామరాగరహితమైన బలమును నేను. భూతములన్నిటి యందును సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధము గాని శాస్త్ర సమ్మతమైన కామమును నేను. అంటే భగవంతుడు ఏంటిదని మొత్తం చెప్పుకొస్తున్నాడు. నేను ఎవరిని? ఎలా ఉన్నాను? మొత్తం నేనే అన్నది. అందుకే బలవంతుల్లో కామరాగరహితమైన బలమును. బలం ఎక్కడుంది? ఆ బలాన్ని కూడా నేనే అన్నాడు. ఆ బలం ఎక్కడి నుంచొచ్చింది? మనం తినే ఆహారంలోనూ ఉంది. అంటే ఇప్పుడు ఈ శరీరం ఇచ్చింది ఎవరు? భగవంతుడే. ఆహారం ఇచ్చింది ఎవరు? భగవంతుడు ఇచ్చిన ద్వారానే ఆహారాన్ని తీసుకుంటున్నాం. ఆ శక్తినిచ్చేది ఎవరు? దీని ద్వారా ఏదో ఒక రూపంలో శక్తి పోతుంది. వాటర్ తాగుతున్నాం. అందుకే వాటర్‌కి శక్తి ఉంటుందంటారు. అగ్నికి శక్తి ఉంటుంది అని చెప్పంటాడు. అలాగే ఆకాశం అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి. అగ్నికి అంటే ప్రతి భూతానికి పంచభూతాలకు భూమికి గూడా శక్తి ఉంటుంది. అందుకనే మనకు ఏదైనా మన తినే ఆహారంలో మనకేదైనా పడకపోతే భూమితో అనుసంధానమే ధ్యానం చేయమంటారు. అంటే భూమాతతో కనెక్ట్ అవుతూ ఏదైతే మనకు పదార్థం పడదో దాన్ని నేను పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. ఇది నాకు పడడం లేదనేది కాకుండా ఇష్టంగా నేను దాన్ని తీసుకుంటానని భూమితో అనుసంధానం అవుతున్నప్పుడు అది క్లియర్ అవుతారంటారు. అలాగే వాటర్ గూడా ఎనర్జీ ఉంటది. అది కూడా మనకది తెలుసు. అది ఫీల్ అవుతాం కళ్ళు మూసుకొని నీళ్ళతో ఉన్నప్పుడు. లేదా ధ్యానం చేసినప్పుడు అక్కడ పెట్టుకున్న శక్తి ఏర్పడుతుందని. దైవ గుడిలో గూడా ఏమిస్తాడు? నీళ్ళే ఇస్తాడు. మనకేమిస్తాడు? 2 తులసి మొక్కలేస్తాడు. వాసన కోసం మన బ్రాహ్మణుడు. నీళ్ళిస్తాడు. అంటే అక్కడ ఆ మంత్ర శక్తికి, దానికి అంటే ఏంటిది? అన్నిటిలో ఉన్న శక్తి అంతా ఆయననే అని చెప్తున్నాడు. అదేమవుతుంది? తీర్థంగా మారుతుంది. అంతవరకు ఉన్న నీరు ఆ మంత్రం చదివినాక తీర్థంగా మారిపోతుంది. అంటే మొత్తంగా మారిపోయింది నీకక్కడ. అంటే ఆ శక్తి అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆ వాటర్‌కు మాట ద్వారా పంపించడం అది శక్తినయింది. అంటే అన్నిటిని తీసుకొని ఉన్న బలం చెప్తున్నాడు. ఏంటిది? నాకింత బలముంది, నాకింత తెలివుంది, నాకింత జ్ఞానముంది అని ఉన్న అహంకారం వస్తది చూడండి. ఆ అహంకారాన్ని కూడా నేనే అని చెప్తున్నాడిక్కడ. తర్వాత పౌరుషం వస్తుంది. నేను గొప్ప. హ్మ్. నేను అలాంటి వాడిని అన్నదాన్ని కూడా నేనే అంటున్నాడు. అలాగే భూతములందున్న ధర్మమునకు విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన కామాన్ని నేనే అంటున్నాడు. చూడండి ఇంకెక్కడ లేదు. కామం అంటే ఒక తప్పుగా ఆలోచిస్తాం మనం. అలాగే కామం అంటే కోరిక గూడా ఉంటది. ఆ కోరిక గూడా నాదే అంటున్నాడు. అంటే నేనే ఇచ్చి పంపించాను అన్నీ.
వెళ్ళవయ్యా, వెళ్ళు, కిందికి వెళ్ళు, శరీరాన్ని ఇస్తున్నాను ఉండడానికి. నీ ఆత్మగా ఉంటున్నావు కదా, శరీరాన్ని తీసుకో, భూమి మీదకి వెళ్ళు, ఇవన్నీ అనుభవించు, ఇన్ని ఫెసిలిటీస్ నీకు ఇస్తున్నాను, కోరికలు ఇస్తున్నాను తినడానికి. మళ్ళీ ఏది లేదనుకోండి మనసులో, ఏ దాని మీద ఆశ లేదనుకోండి, మనిషి సచ్చిన బతుకున్న జీవోత్సవంలా అని అనుకుంటారు. అందుకే అంటాడు, ఏందిరా బతుకుండి సచ్చినట్టుగా జీవిస్తున్నావు అని అంటాడు. అంటే ఏ ఇంద్రియాలు పని చేయకుండా, ఏ కోరికలు లేకుండా, ఏ అహంకారం లేకుండా, ఏ కామం లేకుండా ఏమంటాడు, అది కూడా నేనే అంటాడు. కానీ ఏం జరిగిపోయిందంటే పర్సెంటేజ్‌కు మించి అతి అయిపోయింది. అతి అయిపోవడం వల్ల దాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ తను పొందడానికి, మనల్ని సృష్టించి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇవన్నీ ఇచ్చాడు. ఎక్కడి నుంచొచ్చాయి ఇవన్నీ? బుద్ధి, మనస్సు, అహంకారము, తర్వాత కామము, పౌరుషం, ఇవన్నీ నా నుంచి. అది నేనే అంటున్నాడు. రావడం కూడా కాదు, అది కూడా నేనే. ఇప్పుడు 12వ శ్లోకం. ये चैवा सात्विका भावा राजासास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्यहं तेषु ते मयि. సాత్విక, రాజస, తామస భావములన్నీయు నా నుండియే కలుగుచున్నవి తెలుసుకునుము. కానీ యథార్థంగా వాటిలో నేను కాని నాలో అవి కాని లేవు అనగా నేను త్రిగుణాతీతుడును. ఇక్కడనే చెప్పాడు. నాలో ఇవన్నీ భావాలన్నీ నా నుండే కలుగుచున్నాయి. అంటే అది కూడా నేనే, నా నుండే కలుస్తున్నాయి. కానీ యథార్థంగా నేను దాంట్లో లేను. అవి కానీ నాలో లేవు. నేను త్రిగుణాతీతుడను. మళ్ళీ ఇవన్నీ ఈయన్నే ఇచ్చాడు కదా! ఇవన్నీ కూడా నేనే అంటున్నాడు. కానీ నేను దాంట్లో లేను. అవి నాలో లేవు. నేను త్రిగుణాతీతుడును. అంటే ఇవన్నీ సృష్టించింది ఆయన్నే. అది నేనే అంటున్నాడు. నిన్నే మనల్ని కూడా నేనే అంటున్నాడు. లోపలున్న జీవాన్ని నేనే అంటున్నాడు. అలాగే పౌరుషాన్ని నేనే, కోరికను నేనే, అహంకారాన్ని నేనే, వేదములన్నీ నేనే. కానీ నేను కాదు. దీనన్నిటికి నేను త్రిగుణాతీతుడిగా ఉన్నాను. అంటే అలా తయారవ్వు. అన్నీ ఉన్నాయి. అవన్నీ నేనే. అవన్నీ నాలోనే ఉన్నాయి. అంటే ప్రతీది కూడా ఇవన్నీ మనలోనే ఉన్నాయి. సాత్విక, రాజస, తామస భావాలన్నీ కూడా నా నుండే ఉన్నాయి. ఎందుకంటే మనసన్నది ఒకటిచ్చాడు. బుద్ధి అన్నదొకటిచ్చాడు. అహంకారం అన్నదొకటిచ్చాడు. కోరికలన్నది ఒకటిచ్చారు. పౌరుషాన్నిచ్చాడు. మళ్ళా ఇవన్నీ నేనే ఇచ్చాను. అది కూడా నేనే. కానీ నేను దానికి త్రిగుణాతీతుడుగా ఉంటాను. అది నేర్చుకొని రమ్మని చెప్పాడు. ఇవన్నీ నేనిస్తున్నాను. ఇది కూడా నాదే. ఈ ఎక్స్‌పీరియన్స్ పొందేసి రా అని చెప్పని. ఎలా ఉంటుందో చూసిరా. దీంట్లో నువ్వు అంటుకోకుండా ఉండు. అంటే ఏంటిది మనకిచ్చేది? ఇవన్నీ నేనే కదా! దీంట్లో ఉన్నది కూడా నువ్వు, నేను ఒకటే కదా! నేనే నువ్వు, నువ్వే నేను అన్నది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో వీటన్నిటికి అతీతంగా ఉండు. నేను అతీతంగా ఉన్నాను. అతీతంగా ఉన్నా. నీవున్నాయా అంటే ఉన్నాయి. నాలోనే ఉన్నాయి. అదే నేను. కాబట్టి నేను అతీతంగా ఉన్నాను. అవి నాలో లేవు. లేకుండా ఎక్కడైనా పోయాయా అంటే పోలేవు. ఉన్నాయి. ఉన్నా కూడా నేను దానికి అతీతంగా ఉన్నాను. అవి ప్రదర్శిస్తున్నా నేను ప్రదర్శించబడట్లేదు. ఎక్కడన్నా పోతాయి అంటే ఎక్కడ పోవు. ఉంటాయవి. ఇక్కడనే ఉంటాయి. నాలోనే ఉంటాయి. అదే నేను. కానీ అతీతుడను. అలా అవ్వమని చెప్తున్నాను. ఇప్పుడు 13వ శ్లోకం. त्रिभिर् त्रिभिर्गुणमयैर्भावै येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతయు గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నవి కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడైన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకుండా ఉన్నాయి.
అంటే ఏంటిది? ఈ జగత్తంతా కూడా గుణముల యొక్క కార్యరూపములైన ఈ 3 గుణాలచే మోహితంలో ఉన్నాయి. అంటే మోహంలో ఉన్నాయి. కాబట్టి నేను దీనికి అతీతంగా ఉన్నాను. అంటే నన్ను తెలుసుకోవాలి అంటే, అంటే నీలో ఉన్న నన్ను తెలుసుకోవాలి అంటే, ఈ 3 గుణాలే నీకు మోహితం అవుతున్నాయి. వీటన్నిటిని ఎప్పుడైతే వదిలేస్తావో నేను తెలుసుకుంటాను. నేను దీనికి అతీతంగా ఉన్నాను. అంతే కదా! నేను ఎక్కడనో ఒక ఎత్తు పైన, ఒక నిచ్చెన పైన భగవంతుడున్నాడు ఒక ప్లేస్‌లోన. మళ్ళా అక్కడికి ఎక్కాలంటే ఆ నిచ్చెననెక్కాలి. నిచ్చెననెక్కాలి అంటే నీ కెపాసిటీ ఎంతుంది? ఏటేటివి వదిలేసి రావాలి అన్నది ఆ నిచ్చెనెక్కుతూ ఉంటే ఆయన అక్కడున్నాడు. ఆ 3 గుణాలకు అతీతంగా అక్కడున్నాడు. అప్పుడు అతడక్కడ దొరుకుతాడు. శాశ్వతుడు. అయినా ఆ ప్రాణులు తెలుసుకోలేకుండా ఉన్నాయి. అంటే ఆ కష్టం లేకుండా ఉన్నాయి. అంటే ఆ కష్టాన్ని దాటి బయట లేకుండా ఉన్నాయి. అంటే ఈ 3 గుణాలలోనే మోహితమగుచున్నాయి. అందుకే ఆ ప్రాణులు తెలుసుకోలేకున్నాయి. తెలుసుకోవాలంటే ఈ 3 గుణాలకు అతీతంగా ఉండమని చెప్తున్నాడు. అవి అలానే ఉంటాయి. దాని మీద మన ప్రభావం, ఆ గుణాల మీద ఆ ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు 14వది. दैवी हेषा गुणामयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। నా మాయ త్రిగుణాత్మికమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలం నిరంతరము నన్ను భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయట పడగలరు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. నా మాయ త్రిగుణాత్మికమైనది. అంటే అలానే ఉంటుంది. మాయ ఎలా ఉంటుందంటే ఈ 3 గుణాలలోనే నిన్ను కప్పబడి ఉంచుతుంటది. నిన్ను బయటికి తీయనికే రానిది. అందుకే అలౌకికమైనదన్నది. ఇది సాధ్యం కాదు అంటున్నాడు. కానీ నిరంతరం నన్ను భజించేవాడు ఈ మాయను అధిగమించొచ్చు. అంతే కదా! ఒక క్వెషన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా ఉంటది. ఒక ప్రాబ్లమ్‌కు ఒక సొల్యూషన్ ఉంటది. అది ఇవ్వబడ్డది. ఆ ప్రాబ్లమ్‌గా తెలుసుకుంటే, ఆ ప్రాబ్లమ్‌లో నుంచి నేనెలా బయటపడాలంటే సొల్యూషన్ దొరుకుతది. ఆ ప్రాబ్లమే నాది కాదు. ఆ ప్రాబ్లమే నాకు తెలియదు. అది నాకు లేనే లేదన్నప్పుడు ఏమి తెలవదు. అవును. నాలో ఈ ప్రాబ్లమ్ ఉంది. దీని నుంచి నేను సాల్వ్ అవ్వాలి. అన్నప్పుడు నీకు సొల్యూషన్ దొరుకుతది. ఏదో రకంగా. అంతవరకు దొరకదు. అంటే ఆ ప్రాబ్లమ్ నుంచి నేను పడాలి. ఎలాగైనా సరే ఆ ప్రాబ్లమ్ నుంచి నేను బయట పడాలి అని నువ్వు కృషి ఎప్పుడైతే చేస్తావో కొన్ని రోజులు పడతది. చెప్పలేం. రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. ఎలా అంటే ఒక అనారోగ్యం వచ్చింది. అది ఆ అనారోగ్యము బాగా హ్మ్. ఏమంటారు దీర్ఘకాలిక రోగంలాగా అయ్యిందనుకో అనారోగ్యం కాస్త అది టైం చాలా పడుతుంది. లేదు మామూలుగానే ఉందంటే కొన్ని రోజులు పట్టొచ్చు. లేదా అప్పుడప్పుడే స్టార్టింగ్‌లోనే మనం తెలుసుకున్నామా అంటే తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. అలా భగవంతుడిని కూడా ఆహ్, వ వేల జన్మలు ఎత్తినాక తెలుసుకుంటామా? కొన్ని వందల జన్మల్లోనే తెలుసుకుంటామా? కొన్ని జన్మల్లోనే తెలుసుకుంటామా? అంటే ఆ ఆత్మ స్థితిని బట్టి ఇరుక్కోకుండా అన్ని జన్మలు కూడా ఎత్తాల్సిన అవసరం లేదు. కొన్ని జన్మల్లోనే ఆ ఎరక వచ్చిందనుకో తొందరగా తెలుసుకుంటారు. కొంతమంది ఏంటిదంటే ఎన్ని జన్మలైనా గూడా తెలుసుకోకుండా ఆ మాయలోనే ఉంటూ మరణిస్తూ, బతుకుతూ, జీవిస్తూ ఉంటారో టైం పడుతుంది. అదే అస్థితి అనంటారు. ఆత్మ స్థితి అంటారు. అది తెలుసుకోవాలని చెప్పనంటే, ఆ మాయలో నుంచి బయటపడాలి. అంటే, ఆ ప్రాబ్లమ్‌లో నుంచి నేను బయటపడాలి అన్న ప్రయత్నం చేస్తేనే, దానికి కావాల్సిన సొల్యూషన్ ఉంటుంది. అందుకని సంసార సముద్రం నుండి బయట పడగలరు. మళ్ళీ ఎందుకు సంసారంలో పడేసింది కూడా ఈయననే. అందుకే చెప్తున్నాడు. నా మాయ అతీతంగా ఉంటుంది. మీరు కనుక్కోలేరు, చేయలేరు. ఎప్పుడు తెలుసుకుంటారంటే, నా రహస్య జ్ఞానాన్ని, గుణాన్ని, నిగూఢత్వాన్ని తెలుసుకున్న వానికి సాధ్యమవును.
ఈ మాయను, సంసారం అన్న మాయను దాటడానికి ఎవరికి అర్హత ఉందంటే వేలల్లో ఒక్కటికి మాత్రమే ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు 15వ శ్లోకం. మాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞాన ఆసురం భావమాశ్రితః. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారను, అసుర ప్రవృత్తి గలవారను, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించు వారును నన్ను భజింపరు. అంటే మాయ, ఇందాక చెప్పాడు కదా, మాయలో చిక్కుకుంటా. మాయలో చిక్కుకున్నప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా అదే కదా, జ్ఞానం ఎంత ఉన్నా అలాగే అసుర ప్రవృత్తి ఉన్నవారు, మూఢులు, దుష్కర్మలను ఆచరించేవారు నన్ను భజించరంటే నన్ను తెలుసుకోరు. భజించడం ఇక్కడ అంటే నన్ను తెలుసుకోరు. అంటే ఆ మాయలో ఇరుక్కొని ఉన్నారు, చిక్కుబడి ఉన్నారు. మరి వానికి జ్ఞానం ఉండదా? కొంతమందిని మనం చూస్తుంటాం, ఎంతో జ్ఞానం ఉంటుంది. తెలుస్తుంటారు, అబ్బా ఇతనికి ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత చక్కగా తెలుసు, కానీ మాయలో పడి ఉన్నారు, అంటే చిక్కుకొని ఉన్నారు. కాబట్టి నా గురించి తెలుసుకునే ప్రయత్నమే చెయ్యరు, నన్ను భజింపరు అంటే తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఆ మాయలో నుంచి బయటపడమని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఇంతసేపు ఎంతో చక్కగా విన్నారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ.